హలో అండి, నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు సాబుదానా కిచిడి అండి. ఇది 2 గంటలు నానబెట్టి జల్లెడ పెట్టుకోవాలి, స్టెయిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొద్ది కూడా నీళ్ళు ఉండకూడదు, ఇలా పొడి లాడాలి, ఇలా పొడి లాడాలి. ఇలాంటి 2 గంటలు వేసి స్టెయిన్ చేసుకోవాలన్నమాట. స్టెయిన్ చేస్తే నీళ్ళంతా పోతుంది. ఉల్లిపాయలు అండి, ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయాలి, యాజ్ ఇట్ ఈస్ మామూలుగా. పసుపు, ఉప్పు, వేగాలండి. ఇది బాగా మెత్తగా ఎర్రగా వేగితే అప్పుడు టమాటాలు వేయాలండి. టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ఇప్పుడు ఇది మెత్తబడాలి టమాటాలు. రెండు నిమిషాలు వేగాలి. వేగితే అన్నీ మెత్తబడిపోతాయి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ మెత్తబడిపోతాయి. సాబుదానా వేసుకోవాలండి. ఇది 1/2 కిలో సాబుదానా అన్నమాట. మిర్చి పౌడర్ అండి, 1 టీ స్పూన్ చాలు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను. బాగా వేగాలండి. ఇది మసాలాలు వేసి కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి
ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది మసాలా లేకుండా చేస్తున్నానండి. ఇది సింపుల్గా మెథడ్ అన్నమాట, మసాలాలు ఇవి లేకుండా చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా మూత పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలు, ఒక 2 నిమిషాలు చాలండి మూత పెట్టి. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేడి చేసి తాగాలండి. ఇలా వేడి చేసేస్తాము. కరెంట్తో వేడి చేయము, మేము గ్యాస్ పొయ్యి మీద వేడి చేస్తాము. వేడి చేసి ఫిల్టర్లో వేసేస్తాం అన్నమాట. ఈ వర్షాకాలం 2-3 నెలల వరకు అలా అండి. ఇలా వేడి చేసేస్తాం, బాయిల్ చేసి వేసేస్తాం. ఫిల్టర్లు అవి చేసుకున్నాం కానీ అవి చేసుకోలేదండి. అవి ఇలాగే వేడి చేసి వేస్తాము ఈ వర్షాకాలంలో. చాలామందికి డయేరియా, చాలా వ్యాధులు వస్తాయి కదండి. ఇది జాండీస్, అలా వైరల్ ఫీవర్స్ అవన్నీ వస్తాయి. అలా ఇప్పుడు వేరుశెనగ గుళ్ళని బాగా వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది ఇలా పొడి చేసి పెట్టుకొని ఇప్పుడు వేయాలండి. ఇది వేరుశెనగ గుళ్ళు పొడి అన్నమాట. ఇది ఇట్లా వేసుకోవాలి. ఒక 1/2 కిలోకు 1/4 కిలో పొడి పడుతుందండి. 1/4 కిలో పల్లీల పొడి పడుతుంది అన్నమాట. ఇది అదే మసాలా వేసి చేసేటైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు అవి వేసి వేగిన తర్వాత వేసుకొని తర్వాత కారము వేసుకోవాలండి. ధనియాల పొడి వేయాలి దానికి. కారము, ధనియాల పొడి వేసి లాస్ట్లో గరం మసాలా వేయాలండి. ఇప్పుడు వచ్చింది కొత్తిమీర చల్లుకోవాలండి చివరిలో. తర్వాత ఒక నిమ్మపండు పిండుకోవాలండి. ఇది ఉప్పు సరిపడా చూసుకోవాలండి. ఉప్పు సరిగ్గా ఉందో లేదో అని. సరిపోయింది ఉప్పు. ఇలా పొడి పొడిలాడితే ఇలా ఉంటుందండి. ఇది కొద్దిగా మూత పెట్టేసి 2 నిమిషాలు పెట్టేస్తే బాగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. వంకకి జిగురుగా కాకుండా సాగుదానికి చేయండి. చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక నిమ్మపండు రసం పిండుకుంటే సరిపోతుందండి.
సరిపడా ఉంటుంది, బాగుంటుంది. ఉదయం టిఫిన్లోకి కానీ, ఉపవాసాలు ఉన్నప్పుడు సాయంత్రం పూట, రాత్రిపూట కానీ డిన్నర్లోకి ఇలా చేసుకోవచ్చండి. తేలికైన ఆహారము, కులాసాగా బాగా ఇది ఫ్రీగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా హెవీగా తినకుండా లైట్గా సరిపోతుందండి. ఇది కానీ అటుకుల పోహ కానీ ఇవంతా లైట్గా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇది ఉట్టి సగ్గుబియ్యం పాయసము అవే కాకుండా సగ్గుబియ్యంతో కిచిడి కానీ ఉప్మా కానీ ఇలా చేసుకోవచ్చండి సింపుల్గా. ఇలా పొడి పొడిలాడుతుంటుందండి. మా సాబుదానా కూడా మెత్తగా ఉడికిపోతుందండి. 2 గంటలు నానబెడతాం కాబట్టి నానబెట్టిన 2 గంటల తర్వాత స్టెయిన్లో జల్లెడలో మనము స్టెయిన్ చేసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల దాకా చేసుకుంటే నీళ్ళంతా వదిలిపోతుందండి. మొత్తము పొడిగా ఉంటుంది. అప్పుడు చేసుకోవాలి. మంచి తడిగా ఉన్నప్పుడు చేసినప్పుడు జిగటగా వచ్చేస్తుందండి ఇది. ఏ ఇలా పొడిలాడుతుంది. చూడండి ఇలా ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్, ఇడ్లీ, దోశలు అవి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పోహ ఒకరోజు, సాబుదానా ఒకసారి, సేమియాలు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బోరు కట్టకుండా పూరీలు అవి, ఆలు పూరి అంతా హెవీ టిఫిన్ అండి. ఇవి లైట్ టిఫిన్, తేలిగ్గా జీర్ణం అవుతుంది. చలిపాటికి బాగుంటుందండి ఇది. ఇలా ఎక్కువ ఉపవాసాల టైంలో చేసుకుంటారండి చాలామంది హిందువులు. సాబుదానాతో చేసుకొని తింటుంటారు. మన నైట్ డిన్నర్లో కూడా చపాతీ దీని బదులు ఇవి చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇదండి, ఇది సాబుదానా కిచిడి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పెట్టేయాలండి. పెట్టేస్తే సరిగ్గా అయిపోతుంది అన్నమాట. అయిపోయింది, ఉడికిపోయింది. చూసారా, సాబుదానా ఉడికిపోయింది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.